కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు చదువుతున్నా. 1 నుంచి 2 వరకు చదువుతున్నా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 2 వరకు. మీ కొరకును లౌదీకీయ వారి కొరకును శరీరీతిగా నమ్మకం చూడిన వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారు ప్రేమయంగా అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్వరం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి వందనములు. నీ వాక్యం 2 అంచెల కట్లు వంటిది ప్రభు. ప్రాణాత్మ కీలను మూలుగును విభజించినంత మట్టుకు మానవ హృదయంలోనికి ప్రవేశించేది నీ వాక్యం. యుగాల్లో దాచిపెట్టబడింది నీ వాక్యం ప్రభు. యుగాలు అంతరించిపోయినా నీ వాక్యం మాత్రం ప్రకాశిస్తూనే ఉంది తండ్రి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడవు, దేవుడవు, నీతివంతుడు అయినటువంటి దేవుడవు ప్రభు. నా ఆత్మకి నీ మాటలు అందించు తండ్రి. చెప్పవలసిన మాటలు ఏంటో అవి నాకు రూఢిగా బయలుపరుచుకున్నా తండ్రి. ఈ వాక్యాన్ని ఫలింపని అది నీ కార్యం ప్రభావం. చెప్పడం మా వంతు అయితే అది ఫలింపు వేసేది నీ వంతు తండ్రి. ప్రభావం మీ చేతులకు అప్పగిస్తూ ఈసునామను స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్య భాగాలు చాలాసార్లు బయట చెప్పుకుంటానేమో కానీ మరలా ఈ వాక్య భాగాలు కొన్ని కొత్త తలంపులు మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ కొలసి సంఘం పత్రిక అనేది చాలా చిన్న పత్రిక, చిన్న సంఘం. అది చిన్న పత్రిక, చిన్న సంఘం కూడా. ఈ కొలసి సంఘాన్ని ఎఫ్రా అనే కాపరి ఆ సంఘాన్ని కాపు కాస్తా ఉన్నాడు. ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఆయన దాంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు కూడా అపోజిషన్ పౌరుని చూడలేదు వాళ్ళు. ఎందుకంటే దీనిలో మనకు అర్థం అవుతుంది. శరీరీతిగా నా ముఖం చూడని వారి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను అంటాడు దాంట్లో. ఆ విధంగా తను సేవలో ఎన్నో సంఘాలు కట్టి ఈ కొలసి సంఘానికి సంఘాన్ని తను ఏంటి చూచినటువంటి వాడు కాదు. వారిని గురించి తను విన్నాడే కానీ ఎంతగా వారు ఆ ప్రేమలో ఎదిగారో, ఆత్మలో ఎదిగారో విషయాలు మన దీంట్లో ఉంటాయి అని తను తెలుసు. కానీ మరి ఏది కూడా తనకి ముఖాముఖిగా చూచిన వాడు కాదు, అపోస్తలుడు కాదు. అందుకోసం శరీరీతిగా నా ముఖం చూడని వారు అందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను అంటాడు దాంట్లో. అంటే ఆ ప్రేమను, క్రీస్తునందున్న ప్రేమను, వారి ప్రేమను తను ఎదిగాడు కాబట్టి ఈ కొలసి పత్రిక చిన్న పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రతి పత్రికలో కూడా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటంటే ఆయన సంఘమునకు శిరస్సు అనే విషయం, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే సత్యం చాలా ప్రధానమైనవిగా దీంట్లో ఉన్నాయి. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ఈ సృష్టి అంతటిని కూడా మొట్టమొదటిగా ప్రభు ఆయన ఏమంటే ఆది సంభూతుడు నెలకొల్పినటువంటి వాడు. అంటే ఈ సృష్టి అంతటినీ కూడా ఆయనే ప్రధానుడు అన్నమాట అర్థం. ఆయనే ప్రధానుడు, సర్వం ఆయన చేతిలో, ఆయనలో ఆయన ద్వారా ఉన్నది అనే విషయాన్ని దీంట్లో మనం చూపించబడుతూ ఉంది. సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ప్రభు ఆది కాండం నుంచి చూపించబడుతూ ఉంది. యుగాల్లో దాచబడింది వాక్యం, యుగాల్లో ఆ ప్రేమ దాచిపెట్టబడి ఉంది అనే విషయం మనకు బాగా తెలుసు. ప్రతి జనరేషన్ లో ఆ ప్రియులు, పరిశుద్ధులు ప్రపంచంలో నిలబడ్డారు ఆ ప్రేమను కనుగొని. అలాగా ఈ లోకం 21వ శతాబ్దంలో మనం ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ శతాబ్దంలో పరిశుద్ధులైన వారు దేవుని గృహంలో దాచిపెట్టబడ్డారు. లోకంలో కనబడినటువంటి వాళ్ళు ఎంతో మంది దాచిపెట్టబడ్డారు. ఆయన ప్రేమ కోసం తప్పించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆయన ప్రేమ కోసం తప్పించి జీవితాలని ఆయనకు అప్పగించుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అలాగా దేవుని సంఘం ఆ విధంగా కట్టబడుతూ వచ్చింది. దీన్ని చూస్తే నేను ఎంతగా పోరాడుచున్నాను అంటే ఎంత పోరాడాడో సంఘం కోసం ఉంటాడు. సంఘం కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటి వంతు నా శరీరాన్ని నేను సంపూర్తి చేస్తున్నాను అంటాడు. దీంట్లోని కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దీని రాయబడి ఉంది. 1వ అధ్యాయంలో ఆఖరి భాగాల్లో నా వంతు నా శరీరాన్ని సంపూర్తి చేస్తున్నానని రాసి అంటాడు ఆయన. కింద భాగంలో 25వ వచనం, నేను ఆ సంఘంలో పరిచారకుడిని నేను ఈ సంఘానికి, లేక సంఘాలకు పరిచారం చేసేటువంటి వాడిని నేను. ఎంత ఇతర విషయాలు చూడటానికి రాయబడింది. క్రీస్తు ప్రేమలో నిలబడి ఉండటం అనేది ఒక వ్యక్తికి ప్రభు ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థానం. అది లేకుండా పరిచర్య ఎవరు కూడా చేయలేరు.
ఎన్నో రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి, మనం ప్రేమిస్తాం. కానీ క్రీస్తులో హృదయాంతరంగంలో ఆ ప్రేమ అనేది దేనికి కూడా సాటి కాదు, దేనికి కూడా సాటి కాదు. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త, భార్య అందరూ కూడా ఆ ప్రేమ వెనకాలే ఉంటారు. ప్రేమ ముందు దాటలేదు. ఆ విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత దీంట్లో 2 భాగాలు చేయబడింది. ఒకటి ఏంటంటే దీనికి వారు ప్రేమైన అతుకుబడి ఒకటి, తర్వాత సంపూర్ణ గ్రహింపే సకల ఇష్టం కలిగిన వారైన ఒకటి, దేవుని మర్మమైన క్రీస్తులు స్పష్టంగా తెలుసుకున్న వారైన ఒకటి. 3 భాగాలు ఉన్నప్పటికీ కూడా అన్ని మీకు కలిపి చెప్తాను నేను. ఎందుకంటే ఒక్కొక్క భాగం చెప్తే నేను సమయం అంతా కూడా ఒకదానికి వెళ్ళిపోతుంది. కాబట్టి వారు ప్రేమైన అతుకుబడి మొట్టమొదటి పోరాడేది వాళ్ళ కోసం. ఎలా పోరాడాడంటే, పోరాటం అనేది పోరాడే వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికి కూడా తెలియదు. ఒక వ్యక్తి కోసం, సంఘంలో ఒక వ్యక్తి కోసం, కుటుంబంలో తన బిడ్డ కోసం, తన కుటుంబంలో తన భార్య కోసం పోరాడతారండి. దేవుని సన్నిధిలో కన్నీళ్లతో, వేదనతో పోరాడతారండి. వారి జీవితాలు అనిపిస్తాయి, జీవితం అంతా కూడా అయిపోయిందేమో అనిపిస్తుంది ఆ పోరాటంలో. అటువంటి పోరాడతారు కుటుంబీకుల కోసం, సంఘం కోసం, సేవకుడు అనబడ్డ వ్యక్తి. అది కూడా అంతా కూడా వివరించలేను. కానీ ఈ కొలస్సీ పత్రికలో ఎలా ప్రార్థన చేశాడో కూడా మనకి ఆఖరి భాగంలో రాయబడి ఉంది. కానీ నేను చెప్పే విషయాలు మొట్టమొదటి ఏంటంటే, దాంట్లో వారు ప్రేమయందు అతుకుబడి వారు ప్రేమయందు అతుకుబడి అంటే మనం ప్రభు ప్రేమ అతుకుపడ్డాం అంటే దాన్ని ఎవరు విడదీయలేరు అన్నమాట. విడదీయలేరు. అతుకుపడ్డాం అంటే ఆత్మ అతుకుబడింది ప్రభు ప్రేమ. అది ఎఫెసీ పత్రికలో రాస్తూ అంటాడు ఆయన, ఇది మరము అని చెప్పి నేను క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి చెప్తున్నా. ఎందుకంటే ఈ ఆత్మ దేవుని ఆత్మతో అతుకుబడింది. అతుకుపడటానికి మధ్యలో కలవరి రక్తం నిలబడింది. అది అనుభవించి చెప్తున్నా మీకు నేను. పుస్తకాల్లో దొరికేవి కావు, ఎక్కడ పెద్ద పెద్ద బైబిల్స్ దొరికేవి కాదు. పెద్ద పెద్ద బైబిల్స్ మంచి దొరుకుతాయి. అంత అర్థం చేసుకునే జ్ఞానం మనకు ఉండదు దానికి వెళ్ళడానికి కూడా. అది సులువుగా మీతో నేను మాట్లాడుతుంటున్నాను. వారు ప్రేమయింది అతుకుబడి అంటే ఆ ప్రేమలో హృదయం ఏకం చేయబడుతుంది. మరింతగా చెప్పాలంటే, ఎప్పుడైతే ఆత్మలో ఇంకో ఆత్మ ఏకమవుతుందో, పరిశుద్ధ రక్తం అందు మధ్యవర్తిగా పనిచేస్తుందో, నీ జీవిత విధానం కానీ, నా జీవిత విధానం కానీ, మన జీవిత విధానాల్లో ఆ ప్రేమ సార్థకమవుతుంది. అందుకోసం ఆయన కోసం నిలబడాలనే తపన హృదయంలో ఏర్పడుతుంది. లేకపోతే హృదయంలో ఆ తపన ఉండదు. భవిష్యత్తు మాట్లాడగలరు. ఎంతో మంది చూస్తున్నాను, 100కి 99% మీరేమనుకోవద్దు, 100కి 99% ఈ ప్రేమలో ఇరియామని చెప్పుకున్నా సరే ఆత్మలో ఆ ప్రేమ నెరగలేని వారు 99% ఉన్నారు. 100కి ఉన్నారు. అది ఈ గుండెల్లో పోయబడినటువంటి పరిమళ తైలం, సుగంధం. అదే నీ గుండెలో పోయబడినటువంటి ప్రేమ యొక్క సార్వభౌమత్వం. అది పరిశుద్ధ రక్తం ద్వారా ఆత్మకి ఇవ్వబడినటువంటి ఆయన అథారిటీ అంటే ఆయన సార్వభౌమత్వం. 2-3 విషయాలు చెప్పాను. ఆయన సార్వభౌమం, పరిమళ తైలం, సుగంధం. అది ఎక్కడి నుంచి తీసుకురావడింది కాదు, కలవరి శిలలో నుంచి తొలవబడినటువంటి ఆ శరీరం నుంచి మనం పట్టుకున్నటువంటి కుండలో ఉన్నాయి సార్, మట్టి పాత్రలో. ఆ పాత్ర ఏంటి? మన హృదయాలు. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మట్టి కుండలో మహిమైశ్వరం ఉంది. ఎటుపోయినను ఇరిగిపడిన వరం కావు, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వరం కావు. దాంట్లో రాయబడింది. ఈ మట్టి కుండలు లాంటి మనం ఆ యొక్క శిలువ దగ్గర ఆ యొక్క సుగంధాన్ని నింపుకుంటున్నాం, గురువులుకుంటుంది ఆత్మ. ఆ ప్రేమలో ఆ సుగంధం లభించిన అనే ప్రశ్న నేను మీకు వేయాలి. ఎంత శ్రమ పడినా సరే సేవకుడు ఈ పరిమళ తైలాన్ని, సుగంధాన్ని తన సంఘానికి, తన ప్రియులు ఒక మానడం. అది నీ ఆత్మ ఇచ్చిన దర్శనం, ఈ ఆత్మ ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గాలు అనమాట. దాంట్లో చూసినట్టు కనుక ఈ దేవుని ప్రేమ గురించి లెక్కలేని సార్లు చెప్పాను. నాకు చాలా గుర్తు. ఎన్ని చెప్పినా సరే ఒకసారి చెప్పిన దానికి సంబంధం లేకుండా మీతో మాట్లాడానని కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు అడిగి మళ్ళీ ప్రేమ గురించి చెప్తున్నారంటే అంతకుముందు చెప్పిన ప్రేమ గురించి కాదు ఇప్పుడు నేను చెప్పేది. అంటే ఆత్మలో వ్యక్తి ప్రేమలో పరిపూర్ణత చెందుతారు. అది పరిపూర్ణమైనది ప్రేమ అని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. ఈ పరిపూర్ణమైన ప్రేమలో ఫలం తెరవబడింది. ఈ ఫలం మాధుర్యంతో కూడినటువంటిది. అందుకోసం ఈ వాక్యం వివరిస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి మాధుర్యంతో ఈ ప్రేమ దాచిపెట్టబడి ఉంది. ప్రేమ అనేది ఒక సుగంధంతో కూడిన ఒక పుష్పం ఎన్ని రేఖలు ఉన్నాయో, అలాగే దీనిలో ఒలికే మకరందం కూడా ఆ మాధుర్యాన్ని ఒక వ్యక్తి
తన జీవిత కాలంలో చెప్పలేడు ఒకసారి కూడా చెప్పాను సాధ్యపరచుకోవడం. దైవత్వం యొక్క నిధుల్లో నుంచి, దైవత్వం యొక్క మార్గాల నుంచి ఒలికినటువంటి ఆ సుగంధం బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఈ కుటుంబంలో అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఈ వాక్యంలో ఈ మకంలో దాటిపెట్టబడింది. ఒక వ్యక్తి ఒక సేవకుని యొక్క జీవిత విధానం కానీ, ఒక తల్లి యొక్క జీవిత విధానం కానీ దానికి దానికి హక్కుని ఉంటుంది, దానికి హక్కుని ఉంటుంది అనమాట. దాంతో ఏకమవుతూ ఉంటుంది అనే విషయం ఈ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. చూసినట్లయితే వాక్య బాగా చూసినట్లయితే తర్వాత దీనిలో ఈ ప్రేమ ఎంత ప్రేమని క్రీస్తుని మనం పొందుతామో అందులో పరిశుద్ధమైన మార్గాలు అందరూ దాచిపెట్టబడి ఉన్నాయి. ప్రేమలో పరిపూర్ణత చెందిన వారు పరిశుద్ధతలో పరిపూర్ణ చెందుతారు, పరిశుద్ధతలో పరిపూర్ణ చెందిన వారు ప్రేమలో పరిపూర్ణ చెందుతారు. ఈ రెండు కూడా దైవికమైనటువంటి సత్యాలు ఇవి. ఇవి నేను దయచేసి పాయింట్స్ వైజ్ గా చెప్తున్నాను మీకు, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి. నేను ఒక పాయింట్స్ రాసుకున్నాను, ఒక్కొక్కటి వివరిస్తాను. 5 నిమిషాలు 2 నిమిషాలు. ఈ ప్రేమని ఎలా మనం గ్రహించుకున్నాం అంటే, ఇది రోమిల రాసిన పత్రిక 5 అధ్యాయంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయంలో కుమ్మరించబడింది. ఈ దైవత్వానికి సంబంధించింది, ఈ లోకానికి సంబంధించింది కాదని చాలాసార్లు చెప్పాను నేను. తర్వాత ఈ ప్రేమలో పరిశుద్ధతలో ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానాత్మం ఆత్మకి ఇవ్వబడింది. ఈ రెండింటి మధ్య కలయికలో ఒక వ్యక్తికి జ్ఞానం అనేది కూడా యుగ యుగాల్లో దాచిపెట్టబడింది. జ్ఞానం కూడా విమోచనలో దాచిపెట్టబడింది. జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదని పోయేవారు చెప్పండి. నేను జ్ఞానం గురించిన సమాధానం, జ్ఞానం గురించిన క్రీస్తు ప్రేమ అనే విషయం కూడా మీతో మాట్లాడాను. ఇక్కడ జ్ఞానం అనేది ఆత్మ సంబంధమైన జ్ఞానం. పరిశుద్ధతలో ఒక వ్యక్తి సాగిపోయేది జ్ఞానం తెరబడుతుంది, ఆత్మకి చాలా తెరబడుతుంది ఆత్మ. జ్ఞానం లేని వ్యక్తి పరిశుద్ధతలో క్రీస్తులో సమరూపంగా జీవించిన వ్యక్తి కాదు అనేది వాళ్ళ మాటల వలన, వాళ్ళ బోధ వలన నాకు అర్థమవుతుందంటే వారిని ఏది విమర్శించడానికి కాదు నేను చెప్పేది. ఒక పరిశుద్ధుని యొక్క జీవితం, ఒక పరిశుద్ధుల్లో ఎలక్ట్రిక్ షాక్ లా పుట్టింది ఆత్మకి. ఇటువంటి వ్యక్తి ఉన్నారు కదా అని హృదయం సంతోషిస్తుంది. యోనతాను చూసి దావీదును చూసి యోనతాను సంతోషించినట్లు పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తిని చూసి, పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి క్రీస్తునందు ఆనందంలో పరిపూర్ణత చెందుతారు. అలాగే జ్ఞానం, విశ్వాసం రెండు కూడా ఆత్మని, అంతరాత్మని ఐశ్వర్యం తీసుకెళ్తుంది. జ్ఞానం కానీ తర్వాత విశ్వాసం కానీ రెండు కూడా. అది ఎఫెసీ పత్రికలో విశ్వాస విషయంలోనూ క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. దీన్ని ఎంత అధ్యాయం చెప్పినా 3 కావచ్చు 4 కావచ్చు, దాంట్లో ఉంటుంది చూసుకోండి. మీరు విశ్వాసం నందును జ్ఞానం నందును క్రీస్తునందు ఆ స్థానాలు రెండు దారులు అవి కలుసుకుని వేరు దారులైనా సరే ఆత్మలో అవి కలుసుకున్నప్పుడు విశ్వాసం ముందు ఈ జ్ఞానం ఎలా ఉందో అలాగే విశ్వాసం జ్ఞానం రెండు మార్గాల్లో నడిచిన అవి ఏకత్వంతో నడుస్తుంది, పరిపూర్ణతని చెందుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అలా చెప్తుంటే మాకు అర్థం కావట్లేదంటే నేను ఎందుకంటే కూడా చెప్పడం కుదరదు. తర్వాత జ్ఞానం తర్వాత పరిశుద్ధత అనేది, ప్రేమ అనేది రెండు పదజాలాలు అంటే 2 పదముల యొక్క కూడిక. ఒక పదములో ఎన్నో పదాల కూడిక ఒక దాంట్లో ఉంది. పరిశుద్ధతలో ప్రేమ అనే దాంట్లో ఎన్నో పదాల యొక్క భావం అంటే అర్థం దాంట్లో ప్రేమలో నింపబడి ఉంది. అర్థం చేసుకున్న విషయం. అందుకోసం విశ్వాసము జ్ఞానము రెండు కూడా ఎలా జతకూడి నడిచాయో అలాగే ప్రేమ పరిశుద్ధత కూడా 2 జతకూడి నడిచాయి. మన గురించి మనం చెప్పుకోవచ్చండి. మన ముఖవచ్చిస్తూ మన అంతరంగం మన గురించి సాక్ష్యం ఇస్తుంది. మన గురించి మనం చెప్పుకునే అవసరం లేదు. మీ ఇటువంటి వాడు అని ఎవరికి సాక్ష్యం ఇచ్చే అవసరం లేదు. మన జీవించే విధానం కూడా పట్టబయలు చేస్తుంది మన అంతరంగాన్ని. పరిశుద్ధత అనేది దాని గురించి ఎన్నో విషయాలు చెప్పాను నేను. ఒక విషయం చెప్తున్నప్పుడు మీకు ఆత్మకి సౌందర్యం ఉంటుంది. పరిశుద్ధత బాహ్యానికి పరిశుద్ధంగా ఉన్నట్టు ఎలాగా మనం జీవితాన్ని కాపాడుకుంటాము, పరిశుద్ధతలోకి లోపలికి వెళ్ళే కొలది ఆత్మకి సౌందర్యాన్ని ఇస్తుంది. సౌందర్యం
సౌందర్య కళలు. అటువంటి సౌందర్య కళలు ఉంటేనే క్రీస్తుతో నీ ఆత్మ ఏకమవుతుంది. లేకపోతే క్రీస్తుతో నీ ఆత్మ ఏకం కాకుండానే విడివిడిగానే నువ్వు జీవిస్తావు. పరిచర్య విడివిడిగానే ఉంటుంది. ఏకమైన మాధుర్యం ఆ ప్రేమ దశదారంలో నీ ఆత్మకందం. అది పరమగీతంలో ఉన్నటువంటి రహస్యం. ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని పదే పదే 2 సార్లు చెప్పడం కుదరదంటే నా ఆత్మకు బయలుపరిచినవి సత్యాలు మీకు ఇప్పుడు చెప్తున్నాను. అవి మీరు రాసుకుంటారు, మీ ఇష్టం. హృదయంలో పెట్టుకుంటారు, మీ ఇష్టం. కానీ అది మీ ఇష్టానికి జరగాలి. నేను బలవంతం చేసేటటువంటి ఆత్మల సౌందర్య కళల్లో నీ అంతరాత్మ ఎలా ప్రకాశిస్తుందో నీ బాహ్య సౌందర్యం కూడా ప్రకాశిస్తుంది. దానికి రుజువు పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో కుమరించినటువంటి పరిశుద్ధమైన ఆ సౌరభం పరిశుద్ధ సౌరభం అంటే పరిశుద్ధమైనటువంటి ఆ స్మెల్, ఏమంటారు అది ఆ సువాసన, క్రీస్తు కలవరి సువాసన నీ ఆత్మకి నీ ఆత్మలో నింపబడుతుందో గమనించుకో. అది గమనించకపోతే పరిశుద్ధమైన సంఘాల్లో ఉపయోగపడుతున్నారంటే వారిని చూసి ఇతరులు ఆకర్షించబడతారు. లేకపోతే వారి జీవితాన్ని చూసి ఇతరులు పారిపోతారు. ప్రేమ చెప్తున్నారు. పరిశుద్ధ సంఘాలు మన నడవడిక, మన వస్త్రధారణ, మన జీవిత విధానం చూసి ఇతరులు బయటికి పారిపోతారు. సరైన జీవితం జీవించకపోతే. లేకపోతే నీలో ఉన్నటువంటి సార్వభౌమం చూసి ఈ పరిమళ సుగంధాన్ని చూసి అనేకులు నీ చెంత చేరి నీతో ఏకమవుతారు. అదే అటువంటి జీవితంలో క్రీస్తుని మహిమపరుస్తున్నావా, ఘనపరుస్తున్నావా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. విషయాన్ని చెప్పేది. తర్వాత పరిశుద్ధత అంత ప్రాముఖ్యమైనది. ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను. ఎందుకంటే పరిశుద్ధత అనే సైంటిఫికేషన్ అనే పదం బైబిల్ గ్రంథం నుంచి ఆయన విమోచనలో నుంచి పరిశుద్ధుల ఆత్మకి అలంకారంగా మారిపోయింది. అది సేవకి అలంకారంగా మారిపోయింది. అది సాధకం చేయాలి ఆత్మ. అది సాధకం చేయకపోతే సేవకుడు పరిమళించలేడు, సేవకుడు ఉపయోగపడలేడు. వారిలో ఎన్నో చీకటి కార్యాలు దొల్లిపోయి అది పాపాన్ని, అపవిత్రతను తీసుకొచ్చి హృదయంలో పరిశుద్ధమైన స్థానాల్లో నిలబడకుండా చేస్తుంది. పరిశుద్ధమైన స్థానాల్లో నిలబడకుండా చేస్తుంది. చిన్న వ్యక్తి, ఏమి లేని విద్య లేని చిన్న వ్యక్తి క్రీస్తు గుణగణాలు కలిగి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందిన వారు ఉన్నారు. ఎంతో చదివి ఎన్నో కాలేజెస్, బైబిల్ కాలేజ్ చదివి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివి పిహెచ్డీ చేసి దేవుని ఆత్మ హృదయం లేకపోతే అది బూడిదలు పోసిన పన్నీళ్ళగా అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆత్మలో రక్షణ కార్యం జరిగి ఆ విధంగా చదివితే గొప్ప సంగతి. నేను విమర్శించే విషయం కాదు. మన థియాలజీలు, ఫిలాసఫీలు దేవుని పరిశుద్ధ సంఘానికి ఆత్మను చిగురింపు చేయడానికి కుదరదు. నీ అంతరంగంలో ప్రభు నిలబెట్టినటువంటి సింహాసనం పరిశుద్ధాత్మ దేవుడు అందులో ఆ చిగురింపు, అందులో ప్రకాశించే ఆ పరిమళ సుగంధం ఆయన తన చేతులు తీసుకుని వెదజల్లుతాడు సంఘం మీద నీ జీవితంలో నుంచి. లేకపోతే జీవితంలో ఉన్న పాపాన్ని చూసి ఆయన పారిపోతాడు. ఒకే మాట చెప్తున్నాను. దేవుని సంఘాన్ని కట్టడం సామాన్యమైన తలంచబాకండి. ఏ విధంగా సంఘాన్ని కట్టకుండా దుష్టుడు పనిచేస్తాడు అనే విషయం ఒక్కసారి ఆలోచించుకోండి. దుష్టుని చేతుల్లో పడి జీవిస్తున్నామా, పరిశుద్ధాత్మ యొక్క ఆ సుగంధంతో ఆత్మ వర్ధిల్లుతుందో ఒక్కసారి పరీక్ష చేసుకోండి. నేను చెప్పడానికి కుదరదు, మీకని కాదు, ఎవరికైనా కాదు చెప్పేది. నా హృదయంలో ప్రభు ఇచ్చిన తలంపుల్ని మీ మధ్యలో పంచుకుంటున్నానే కానీ మరి ఏ విధంగా కాదు. ఈ వాక్యాన్ని తీయటానికి శ్రమ పడాలి. ఎందుకు శ్రమ పడాలంటే రాత్రి కాలంలో ఎంత శ్రమ పడాలి. మా మనసు ఉండదు, ఆ టెన్షన్ భరించలేము. పుట్టుకుంటుంది ప్రాణం, దేవుని సన్నిధిలో పుట్టుకుంటుంది ప్రాణం. ఈ సేవ చేయాలా వద్దా ప్రభు అనేది పుట్టుకుంటుంది ప్రాణం హృదయంలో. అంటాడు దీంట్లో ఎలా పోరాడుతున్నాను అంటాడు. దాంట్లో అటువంటి పోరాటం ఉంటుంది హృదయంలో. ఉంటుటిగా ముందు నిలబడి రాత్రంతా నిద్రపోయి బుద్ధులు లేసి చెప్పే విషయాలు కావాలి చెప్పడానికి. అందుకోసం పరిశుద్ధత అనేది ఆత్మకి సౌందర్యం అంత అందం అంటే ఈ అందంలో నువ్వు ఆత్మిక సౌందర్యంలో క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకు అందులో ప్రకాశిస్తుంది. దుర్నీతితో జీవిస్తే, అపవిత్రతతో జీవిస్తే ఆ సౌందర్యం లేకుండా అపవిత్రత హృదయంలో పెట్టుకుంటే క్రీస్తు యొక్క మహిమ కళలు అందులో ఎలా ప్రకాశిస్తాయి? బాహ్య జీవితమే సరైన జీవితం లేకపోతే భర్త అంగీకరించడు, భార్య అంగీకరించదు కదా. అంతరంగంలో పరిశుద్ధమైన కళలు లేకుండా దేవుని యొక్క మహిమ
కళలో నీ ఆత్మ కలుగుతాయని ఎలా అనుకోగలరు? ఎవరు మీరు అనుకోలేరు, నేను అనుకోలేము. జ్ఞాపకం చేసుకోవాల్సి. తర్వాత దాంట్లో పరిశుద్ధమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధమైన మార్గాలు ఆత్మ కనుగొనే కొలది, అంతరి ఆత్మ కనుగొనే కొలది, ఈ అంతరి ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గాలు చూపించే కొలది ఈ ఆత్మ, అంతరి ఆత్మ అవి కనుగొన్నప్పుడు ఆ మార్గాల్లో మహిమా కణాలు ప్రత్యక్షం. మహిమా కణాలు అవి ఏంటి? మహిమా కణాలు అంటే పునరుత్థానం యొక్క మహిమ అనే అనే ఆ కణాలు కృపతో నీ ఆత్మకు అందించబడతాయి. కృప అనేది రక్తానికి, రక్తం నీ హృదయంలో క్రీస్తు రక్తం నీ హృదయంలో ఏ విధంగా మీడియేటర్ గా పనిచేస్తుందో, కృప అనేది కృపా మహిమకు కానీ, దీన్ని మహిమకు కానీ, పునరుత్థాన యొక్క మహిమకు కానీ ఈ కృప మీడియేటర్ గా, మధ్యవర్తిగా పనిచేస్తుంది. అది కృపా మహదైస్యం. నీ ఆత్మ పరిశుద్ధతను అపేక్షించుకొలది అని కొలది ఈ యొక్క కృప ఆత్మ అతి విస్తారంగా కుమ్మరించబడి, అతి విస్తారంగా కుమ్మరించబడి క్రీస్తు యేసు యొక్క రక్తంలో నీ హృదయాన్ని తెరపడం మాత్రమే కాదు, తెరపడం మాత్రమే అని అంటారు కూడా వీల్లేదు. అది అంత ప్రాముఖ్యమైనటువంటిది. అది అంత ప్రాముఖ్యమైనటువంటిది. చిన్న నేరం, చిన్న తప్పు కూడా నీ హృదయానికి పాపంగా కనపడుతుంది. నీ హృదయంలో చిన్న కళ కూడా పాపంగానే కనపడుతుంది. ప్రభువులు ఎదిగి కొద్ది, ప్రభువులు ఎదిగి కొద్ది, ముందుకెళ్ళే కొద్ది నీ జీవిత విధానమే అపవిత్రతగా కనపడుతుంది. అది పరిశుద్ధంగా కనపడదు. నేను గ్రహించుకోండి. తప్పు చేయకపోయినా, నేరం చేయకపోయినా సరే అంతర్యం దేవుని దృష్టిలో ఎంత తెరుచుకుంటుందో అంతర్యాత్మ, అది తెరువబడుతున్నప్పుడు ఒక సుగంధం యొక్క పరిమళంతో ఆ పుష్పం ఎలా నింపబడిందో నీ ఆత్మ నింపబడుతున్నప్పుడు అదే షారోన్ పుష్పం, ప్రకాశించిన షారోన్ పుష్పం. పరమగీతాల్లో పరలోకములు దిగి వచ్చినటువంటి ఆ షారోన్ పుష్పం, షారోన్ రోజా కాదు, షారోన్ లిలీ కాదు. ఈ పుష్పం, ఈ సుగంధం భూమి మీదకి ఉరికిలో కోపంలోకి దిగిపోయింది అనమాట. తర్వాత జ్ఞానం యొక్క ఐశ్వర్యం అనేది, జ్ఞానం యొక్క ఐశ్వర్యం గురించి పరమగీత ఎఫ్సి పత్రికలో ఎక్కువగా రాయబడింది. జ్ఞానం అనే దాని గురించి. ఈ జ్ఞానం అనే పదాన్ని ఆయన ఓమ్నిస్ ఏంటి అనే దేవుని యొక్క ఆ పరజ్ఞానం నుంచి, దాంట్లో నుంచి ఈ జ్ఞానం అనేది బయటికి తీసుకురాబడింది. అది చెప్పాను సార్. నేను దాంతో పాటు వెళ్ళటం సబ్జెక్ట్ జరిగిపోతుంది. తర్వాత ఇది జ్ఞానం అనేది కానీ, పరిశుద్ధత అనేది కానీ, ప్రేమ అనేది కానీ, ఇవన్నీ విమోచనలో దాచబడి ఉన్నటువంటి సత్యాలు. విమోచన అనేది ఈ పాపలోకం కబళించడానికి నోరు ఎలా తెలిసిందో, విమోచన మార్గం ఈ పాపం నుంచి తప్పించడానికి ఆ విమోచన కలవరిలో తెరిచిన ప్రభు. అది కలవరి ప్రేమ యొక్క రహస్యం. ఈ పాపం నుంచి, అపవిత్రత నుంచి విడిపించడానికి ఆయన కలవరి ప్రేమ ద్వారాలు తెచ్చాడు ఆయన. అది విమోచన. అందులో ఆ స్వరక్తం, క్రీస్తు యేసు యొక్క రక్తం కుమ్మరించబడి ఇప్పటి వరకు కూడా అది స్రవిస్తూనే ఉంది లోకంలో అనమాట. అర్థం చేసుకోవాల్సింది. తర్వాత కలవరి ప్రేమలో అతకబట్టం అంటే, ఈ ప్రేమలో నీ హృదయం అతకబట్టం. ఎలా అతకబడుతుందంటే, ఆయన ప్రేమ ద్వారా అతకబడుతుంది, ఆయన పరిశుద్ధత ద్వారా అతకబడుతుంది. ఇలాగా ఈ గుణగణాలన్నింటిలో ప్రధానమైనటువంటి ఈ పరిశుద్ధత, ప్రేమ అనేది చాలా ప్రధానమైనటువంటి రెండు. అందులో జ్ఞానం ఉత్పన్నమైంది విమోచనలో. ఎన్ని కూడా ఆత్మలో ఒక సామాన్యమైన మానవునికి, సామాన్యమైన హౌస్ వైఫ్, మామూలు వ్యక్తి అటువంటి ఈ జ్ఞానం తెరవబడిందంటే దేవుని కృప ఎంత అపరిమితమైందో అనేది విషయం ఆలోచించుకోండి. అది ఆయన గురించి చెప్పడానికి నేను ఈ మాటలు మీతో చెప్తుంటాను. తర్వాత క్రీస్తు ప్రేమ మన హృదయంలో ఏంటంటే, ఆ సమయంలో మన హృదయం ఆ ప్రేమతో ఐక్యత చెందుతుందంటే, ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన వ్యక్తి కావచ్చు, లేకపోతే పరిశుద్ధుడు కావచ్చు. పరిశుద్ధుడు అనే విషయాన్ని మీతో మాట్లాడు. పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి క్రీస్తు ఐక్యత చెందడం అనేది పరలోక ద్వారాలు ఇవ్వబడతాయి. పరలోకం నుంచి మహిమ ప్రకాశిస్తుంది. బైబిల్ గ్రంథం తెరవబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఈ పుటాలు తెరవబడతాయి. బైబిల్ గ్రంథంలో మహిమ కలిగిన స్థానాలు, ఆత్మలు తెరవబడతాయి. పరిశుద్ధమైన మార్గాలు, రాజమార్గాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తి క్రీస్తులో, ఒక వ్యక్తి ఒక పరిశుద్ధుడు ఏకమవడం అనేది అంత ప్రాముఖ్యం. ఎన్నిసార్లు ఏకమవుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నిసార్లు ఏకమవుతున్నాం అనేది
మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఈ ప్రేమను హత్తుకోవడం అనేది దాంట్లో ప్రభు యొక్క సౌందర్యం అందులో దాచిపెట్టడం. సౌందర్యం, పరిశుద్ధత అనే సౌందర్యం యొక్క మార్గాలు కళలు అందులో ఉన్నాయి. అది కనుక లేకపోతే నువ్వు దేవుని సమర్పించు. నువ్వు కాదు, నేను కాదు, మీరు కాదు, నేను కాదు, ఎవరో కూడా సమర్పించలేదు. తర్వాత ఆ ప్రేమ అనేది ఏంటంటే అదుగుబాటులో గల రహస్యం ఏంటంటే పరిస్థితి పత్రిక 3వ అధ్యాయం 12-15 వరకు రాయబడి ఉందండి. మీరు జాలిగల మనస్సును, దయాళుతోను, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. తులసి పత్రిక రాయబడి రిఫరెన్స్ రాస్తాను. 3వ అధ్యాయం 12-15 వరకు రాయబడి. మీరు జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయము, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకోండి. నాకు చాలా వాక్యభాగాలు ఉన్నాయి. తర్వాత పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. ఒక్కో మాట చదువుతున్నా. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో వెలువడండి. ఎందుకొరకే మీరు క్రీస్తులో ఒక శరీరంగా ఉంటారు, మీరు పిలువబడ్డారు. అది ఐక్యత అనేది ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని గుణగణాల్లో చూపించబడ్డాయి. గుణగణాలు అనేవి నిర్గమకాండం నుంచి చూపించబడుతూ వచ్చాయి. అది దేవుని గుణగణాలు. పేతురు పత్రిక వరకు, తర్వాత యాకోబు పత్రికలో జ్ఞానం యొక్క సంపద వరకు, ఇలాగా ప్రాముఖ్యమైనటువంటివి ఆయన గుణగణాలు భూమి మీదకి దించబడ్డాయి, దుర్నించబడ్డాయి. ఆయనే ప్రత్యక్షం అయ్యాడు. మోషే అంటున్నది నీలకాంతమయమైనటువంటి ఆయన యొక్క సింహాసనం ఇశ్రాయేలు జనాంగ యవనస్తులకి బయలుపరచబడింది. సినాయి కొండ మీద ఆ ధర్మశాస్త్రంలో ఆ మహిమ కలిగిన కళలో ప్రకాశించే, మహిమ కలిగిన కళలు ప్రకాశించాయి. ఆ మహిమ కలిగిన కళల్లో ఇశ్రాయేలీయులు చూడటానికి కూడా వీలేదని చెప్పాడు ప్రభు. దగ్గరికి వెళ్ళటానికి వీలేదన్నాడు. అప్పుడు ఆయన గుణగణాలని భూమి మీద దొర్లించాడు. ఆయన బండ సందుల్లో దాచబడిన క్రీస్తు చూపించాడు. ఆయన క్రీస్తు మీ పాపముల నిమిత్తం పరిహారం అనేటువంటి క్రీస్తు అనే విషయాన్ని చూపించాడు. ఆయన కూడా చాలాసార్లు చెప్పిన విషయాన్ని దీంట్లో దయాళుత్వం, వినయం, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకోవడం. ఒకవేళ మీరు ఎవరైనా హాని చేశారంటే క్షమించండి. అంతేకాదు పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. పరిపూర్ణత అనేది, ఈ పరిపూర్ణతలో ఎన్నో విషయాలు దాచిపెట్టబడింది. పరిపూర్ణత ప్రేమే అన్నాడు. పరిపూర్ణత శిలువ యొక్క రక్తమే అన్నాడు. వాక్యం పరిపూర్ణమైంది అన్నాడు. ఇలాగా పరిపూర్ణత అంటే సంపూర్ణమైంది అంటే ఆ శిలువ యొక్క రక్తంలో అంత సంపూర్ణత అన్ని ఒక రక్తంలోనే దాచిపెట్టబడ్డాయి. గుణగణాలు కానీ క్రీస్తు గుణగణాలు అంటే ఈ లోకం మనం చూసే గుణగణాలు కాదు, దేవుని యొక్క గుణగణాలు. ఈ లోకంలో ఉన్న మంచితనం, ఈ లోకంలో ఉన్న ప్రేమ, ఈ లోకంలో ఉన్న ప్రేమలో కలుషితం ఉంటుంది. ఒకసారి మంచితనం చూపిస్తాం, ఒకసారి కలుషితం ఉంటుంది దాంట్లో. కానీ ఆయన ప్రేమలో కలుషితం లేనటువంటి ప్రేమ. ఎలా ప్రేమిస్తాడంటే మనం తప్పిదం చేసినా ఒకలాగే ప్రేమిస్తాడు, లేకపోతే మనం ఆయన దూరంగా వెళ్ళిపోయినా ఒకలాగానే ప్రేమిస్తాడు. ఎందుకు ఒకలాగా ప్రేమిస్తాడంటే ఆ ప్రేమను ఆ వ్యక్తి తెలుసుకునేంత వరకు ప్రేమిస్తాడు. తిరిగి ఆ ప్రేమకి దాస్తాలైనంత వరకు ఆ కృప విడిచిపెట్టకుండా ఆయన మనల్ని వెంబడిస్తాడు. ఒకవేళ ఇంకా మనం లోబడకపోతే దానికి జవాబు మీరు చెప్పాలి. లోబడకపోతే జవాబు అది మీరు చెప్పాలి. తర్వాత ఈ ప్రేమలో అదుగుబట్టంలో ఇన్ని రహస్యాలు దాచిపెట్టబడింది. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. అది 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎన్ని రాయబడి ఉన్నాయో దాంట్లోకి వెళ్ళను నేను. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు, సంపూర్ణమైన దీవెనలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. ఆశీర్వాదం యొక్క ఫలం ఉంది అందులో. దాంట్లో ఆత్మ యొక్క ఫలం ఉంది. దాంట్లో ఆత్మ యొక్క ఫలములో ఈ ప్రేమ దాచిపెట్టబడి ఉంది. గుణగణాల్లో దాచిపెట్టబడి ఉంది. ప్రేమలో అదుగుపట్టంలో ఆ ప్రేమ దాచిపెట్టబడి ఉంది. బైబిల్ గ్రంథం అంతా ఈ ప్రేమామయమైపోయింది. గ్రంథం అంతా కూడా కణాలతో నింపబడింది. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆ ప్రేమలో నిలబడి ఉంటే ఈ కణజాలంలోని ఆత్మ నడుస్తూ వెళ్తుంది. లేకపోతే అర్థం చేసుకోలేరు. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేరు. ఆ ప్రేమలో నిలబడి ఉంటే నిన్ను ద్వేషించేవారు,
అపహాస్యం చేసేవాడు. నీ క్యారెక్టర్ నీ తోలనాడేవాడు. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మీద ఉరికి వేసేవాడు. ప్రేమించగలవా? ఎవరైనా ప్రేమించగలరా? నీ కన్నీళ్ళు ఏరులై పారుతాయి అంతే. నీ కన్నీళ్ళు దారులై పారుతాయి అంతే. మారు మాట పలకలేక, మారు మాట చెప్పలేక నీ కన్నీళ్లు జలాల్లాగా ఏరులాగా వెళ్ళిపోతుంది. మిమ్మల్ని అంటే ఎవరన్నా? ఇది కారణం ఏంటంటే నీలో దాచిపెట్టబడి ఉన్నది దేవుని కలవరి ప్రేమ అనమాట. ఆ కలవరి ప్రేమ అనేది ఆత్మ విడదీయబడి ఎన్నో మార్గాలు తెచ్చింది, ఎన్నో సత్యంలోనికి నింపింది. సత్యమునందు ప్రతిష్ఠించింది మిమ్మల్ని, నన్ను. సత్యమునందు ప్రతిష్ఠించింది మిమ్మల్ని, నన్ను. సత్యస్వరూపిగా ఆత్మ మీ ఆత్మకు దర్శనం ఇచ్చింది, సత్యాన్ని బయలుపరిచింది. ఆత్మ సత్యాన్ని బయలుపరిచింది. అటువంటి విషయాలు ఈ ప్రేమ ఇందు కలవరి ప్రేమ దాచిపెట్టబడ్డాయి. అందుకోసం రక్షణ అనేది అంత విలువైంది. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. అందుకోసం విలువైన రక్షణ నీ ఆత్మకు అందించబడింది. అంత విలువైన రక్షణ. ఈ విలువైన రక్షణ డూప్లికేట్ చేస్తే వాళ్ళ జీవితాలు మిగిలి చెత్త మిగులుద్దంతే. చెత్త, దెబ్బలాటలు, కలహాలు, మత్సరాలు, కుళ్ళు, అసూయలు, ద్వేషాలు, ఇతరులను ద్వేషించడం, అవమానపరచడం, ఈ కుళ్ళును పోగు చేసుకుని సేవకుడు దేవుని సేవను కొనసాగించడం సాధ్యపరచబడతాం. చిన్న మాట ఎవరంటే టెంపర్ కోల్పోతారు, వెళ్ళిపోతారు, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అది దేవుని ఎదిగినటువంటి వారి గది స్థితి అటువంటిది అనమాట అర్థం. ఈ ప్రేమ అటువంటిది కాదు, కలవరి ప్రేమ అటువంటిది కాదు. నిన్ను క్రీస్తులో వెనవేస్తున్నట్టు చేస్తుంది. నీ పాపాన్ని, అపవిత్రతని దొర్లింపు చేస్తుంది. ఆ ప్రేమలో కొట్టుకులాడుతున్నప్పుడు నీలో ఉన్న ధూళి, నీలో ఉన్న పాపం దొర్లింపు పారిపోతుంది. అటువంటి కలవరి ప్రేమ అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ, పరిపూర్ణతలోనే నడిపించేటటువంటి ప్రేమ, అనుబంధాన్ని కలిగించేది ఆ ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. దాంట్లో నీ ఆత్మ ఫలం అందుకుంటుంది, అపారమైన ఫలం అందుకుంటుంది. ఈ ఫలం యొక్క మాధుర్యం బైబిల్ గ్రంథంలో ఉన్న మాధుర్యాన్ని తినిపిస్తుంది, ఆత్మకి తినిపిస్తుంది. తినిపించకపోతే ఈ ప్రేమ గురించి ఎవరు చెప్పలేరు, చెప్పగలరు అనే విషయం మీద మాట్లాడుతుంటారు. సరే, ఇప్పుడు ముందుకెళ్ళాలంటే కనుక అదేంటి పరిపూర్ణమైన ప్రేమ ఎటువంటిదో అది పరిశుద్ధమైన సౌందర్యంలో నుంచి ఉదయించింది. పరిపూర్ణమైన ప్రేమ పరిశుద్ధమైన సౌందర్య కళలు అని అన్నాడు దేవుడు. పరిశుద్ధమైన కళలు, సినాయి కొండ సంబంధమైన పరిశుద్ధమైన కళలు ఎటువంటివి అంటే ఎవరు కూడా దగ్గర చెరలేనటువంటి ఆ పరిశుద్ధమైన కళలు. కలువరి శిలువలో స్వరూపము లేకుండా, సౌసైనం లేకుండా విలువలాడిన ఆ ప్రభు యొక్క కళలు భూమి మీద పడిపోయాయి. దాంట్లో ఆ పరిశుద్ధమైన స్థానాలు భూమి మీదకి ఎందుకు దొరించబడ్డాయంటే నీ కోసం, నా కోసం. ఆ పరిశుద్ధమైన స్థానాలను పొందడానికి, నేను పొందడానికి అది వివరించిన సాధ్యపరచు. పరిశుద్ధత అనేది ఆత్మీయ సౌందర్యం అని ఎందుకు చెప్పానంటే ఆత్మలో ప్రేమలో ఆ సౌందర్యాన్ని చూపిస్తుంది. ప్రేమలో ఉన్నటువంటి కణజాలాలని ఈ పరిశుద్ధ గుణలక్షణం, పరిశుద్ధత అనే ఆ యొక్క మార్గం, ఆ అక్షరాలు, మూడు అక్షరాలు ఆ ప్రేమలో తెచ్చుకుంటున్నప్పుడు ఆ ప్రేమ ఇంతవరకు ఆ ప్రభు కోసం నువ్వు ఏమైనా చేస్తావు. దయాళుత్వాన్ని కలిగి ఉంటావు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటావు, విశ్వాసంలో నిలబడతావు. విశ్వాసం ప్రేమలో నిలబడింది, విశ్వాసం జ్ఞానంలో నిలబడింది, విశ్వాసం పరిశుద్ధతలో నిలబడింది, విశ్వాసం సక్రైశ్వరంలో నిలబడింది. క్రీస్తు రక్తం అందరి విశ్వాసం అనేది ఆత్మకి జన విశ్వాసం అనేక స్థానాలను పూర్తి చేస్తుంది నీ ఆత్మకి. అందుకోసం దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం ఆత్మఫలాలు నిలబడింది. క్రీస్తులు ఏకమవటం నిలబడింది. అనేక విధాలుగా నిలబడింది విశ్వాసం. ప్రేమ కూడా అంతే, ఆత్మఫలాలు నిలబడింది, క్రీస్తుల ఐక్యతలో నిలబడింది. అనేక విధాలుగా అనేక ఉన్నతమైన మార్గాల్లో ప్రేమ. అందుకోసం అది పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమ. దాన్ని అనుసరించి నడుచుకుంటే నీ జీవితం సార్థకం, నా జీవితం సార్థకం అవుతుంది. ఎవరిదైనా సరే దాని కనుక కోల్పోతే నీ జీవితంలో దేవుని ప్రేమ అనేక విలువలు నువ్వు కోల్పోయినట్లు లెక్క. పరిశుద్ధతలో నీ స్థానాన్ని నువ్వు కోల్పోయినట్లు లెక్క. అపవిత్రమైన స్థానాల కోసం పరుగులెట్టడం, అపవిత్రమైన కార్యాల కోసం పరుగులెట్టడం, మనల్ని మనం చూపించుకోవటం, జీవిత విధానాల్లో చెడు మనం తెలియని రీతిగా మనల్ని అంటుకునే ఆ చెడు అపవిత్రత నుండి విడుదల పొందలేకపోతే ఒక వ్యక్తి ఉపదేశాలు పవిత్రమైనవిగా రమ్యమైనవిగా ఉండవు. పవిత్రమైన రమ్యమైన ఉపదేశాలు ఆత్మ నుంచి రాకపోతే ఇతరులను ఆకర్షించు. నేటి సంఘ వ్యవధిలో ఇటువంటి ఏర్పడి చేయటం వలన పరిశుద్ధమైన ఉపదేశాలు, నీతివంతమైన ఉపదేశాలు ఆత్మకు అందటం లేదు.
చిన్న చిన్న వాటితో తృప్తి పొంది చాలా బాగుంది, చాలా బాగుంది అనుకుంటారు. అసలైన మాధుర్యం కొండల్లో నుంచి కారే తేనె, కొండలో నుంచి కారే ఆ తేనె రస్తాలలో జీవవృక్ష ఫలం నుంచి పొందేటువంటి ఆ మాధుర్యం ఆత్మకు అందట్లేదు సరికదా. దాని రుచి కూడా చూడలేదు ఏమో అనుకుంటాను, చూడలేదు. తర్వాత రెండో భాగంలో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే, అంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అంటే కొలస్సీ రాసిన పత్రిక రెండో అధ్యాయం సంపూర్ణ గ్రహింపు యొక్క ఆత్మలో ప్రభువుని హత్తుకోవడం అనేది, అతని రక్తంలో అతకబడటం అనేది, లేకపోతే ప్రేమలో అతకబడటం అనేది సంపూర్ణ గ్రహింపు యొక్క అంటే సంపూర్ణత, పరిపూర్ణత అని ఇందాక ఎలా చెప్పానో సంపూర్ణత అనేది బైబిల్ గ్రంథం ఈ పానీయం అవుతుంది, బైబిల్ గ్రంథం నీకు ఆహారం అవుతుంది, మధుర పానీయం అవుతుంది. ఈ బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షత, నీ ఆత్మ ప్రత్యక్షతలో అవి నీ ఆత్మలో అవి పరిపూర్ణతమైన స్థానాన్ని అందుకుంటాయి. ఒక వ్యక్తి జీవితం ఈ విధంగా సేవ చేయకపోతే సేవ ముందుకెళ్ళదు. జీవిత కాలంలో ఇటువంటి మార్గాలు ఆత్మ తెలియపరచబడకుండా ఒక సేవా జీవితం నడవడం అనేది అది వారికి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఆ ప్రేమ అనేది, కలువరి ప్రేమ అనేది సంపూర్ణ గ్రహింపు యొక్క ఎంతో సంపూర్ణత, పరిపూర్ణత అనే పదాలు క్రీస్తు కలువరి ప్రేమకు మాత్రమే నిలబడి ఉన్నాయి. ఆ పదజాలాలు అవి 1 కొరింథీ 13 అధ్యాయం సంపూర్ణత అనేది, పరిపూర్ణత అనేది అని పదజాలాలు కొలస్సీ పత్రికలు అలాగా కొన్ని చోట్ల రాయబడి ఉంది. కానీ 13వ అధ్యాయంలో అధ్యాయం అంతా రాయబడింది. ఎందుకంటే ఎంత పవిత్రమైన స్థానంలో అతను నిలబడ్డాడో అపోస్తలుడైన పౌలు. ఆ ప్రేమ తనకి మహిమా దర్శనంతో ఆ ప్రేమ ఆత్మకి ఒక ఫలంగా అయిపోయింది. అందుకే ఆ నిమిషాలు చెప్పగలిగేవాడు కాదు. మహిమా దర్శనాలతో, మహిమా కళలతో, మహిమా బిందువుతో, మహిమ యొక్క దారతో, మహిమ యొక్క సౌందర్యంతో, మహిమ యొక్క ఐశ్వర్యంతో ఆ యొక్క ఫలం ఆ కలువరి చేతుల్లో నుంచి, గాయపడిన హస్తాల్లో నుంచి ఆ పాపి అయిన హృదయం కింద పడి ఏడుస్తుంటే అతని హృదయంలో ఉంచేటటువంటి ఫలం అది ఫలం. ఆ ఫలంలో తనకిచ్చిన ఫలంలో సర్వసంపూర్ణత ఇమిడి ఉంది. అందులో భవిష్యత్ కాలంలోది, భూతకాలంలోది, ఎరిగిపోయిన కాలంలోది క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క కళలన్నీ కూడా ఆత్మ తెరవబడి ఆ దర్శనంతో పత్రికలు రాశాడు. పరిశుద్ధాత్మ దర్శనం. ఒక వ్యక్తి మానవ జీవితం అనేది ఒప్పుదలతో కూడినది ఉండకపోతే జీవితకాలం అంతా కూడా ఒప్పుదలతో కూడినది ఉండవలసిందే. మనంతా పాపం చేసిన వాళ్ళకి కాకపోయినా సరే, ఏం చేయకపోయినా సరే, అంతరి జీవితం అనేది దేవుని సన్నిధిలో పానార్పణంగా పోయబడవలసిందే. పానార్పణంగా పోయబడితే నీ యొక్క వేదన యొక్క రహస్యం, నీ యొక్క కన్నీటి దారిలో ఆ పానార్పణంగా ప్రభు సన్నిధిలో పోయబడినప్పుడు నీ ఆత్మకి పరిశుద్ధ అలంకారాలు ప్రభు నీ ఆత్మకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధతలో నుండి పరిశుద్ధ అలంకారాలు, కృపలో నుంచి కృపతో కూడినటువంటి అలంకారాలు ఏ విధంగా ఇచ్చాడో దేవుడు పరిశుద్ధమైన అలంకారాలు ప్రభుని అనుగ్రహిస్తాడు. ఇవి ఎక్కడ కూడా అతిశయించడానికి కానీ, కనపరచబడటానికి కానీ తను అతిశయించు. రహస్యంగా ప్రభుతో నీకు ఉన్న సంబంధంలో ఈ పరిశుద్ధమైన అలంకారాలు సంఘ క్షేమం కోసం విస్తరిస్తాయి. నేను చేశాను అనటానికి, నా వల్ల జరిగింది అనటానికి ఆ వ్యక్తి దాన్ని అనుమతించు. సంఘం యొక్క క్షేమం కోసం, దేవుని యొక్క మహిమ కోసం ఆ కృపావరాలు, ఆ పరిశుద్ధమైన అలంకారాలు అవి అక్కడ నిలబడతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతాను. తర్వాత బైబిల్ గ్రంథంలో 3-4 విషయాలు చెప్పి నేను ఇంకా ముగించేస్తాను, ఎందుకంటే షార్ట్ కట్ లో మీతో మాట్లాడుతాను. ఒకటి ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగంలో క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం చెప్పన తర్వాత దానిలో రాయబడి చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం చెప్పన అది మీకు పరిశుద్ధుల్లో దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటారు. జ్ఞానంలోకి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను అంటారు. దాంట్లో క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం అనేది ప్రేమలో ఆఖరిగా చెప్తున్నా ఓడిని, ప్రేమలో అంత ముందు చూపించిన ప్రేమ కాదు.
ఆ మహిమైశ్వర్యంలో మహిమ యొక్క కణాలు, పరిశుద్ధుని యొక్క మహిమ కణాలు ఆ ప్రేమలో నింపబట్టడం నువ్వు చూస్తావు. నీ ఆత్మలో నింపబట్టడం నువ్వు చూస్తావు. నీ ఆత్మలో నింపబట్టడం చూస్తావు. అలా నింపబడకపోతే సేవకుడు తృప్తి చెందడం. ఈ బంగారం కానీ, వెండి కానీ, ఇల్లు కానీ, ఆస్తులు కానీ నువ్వు ఆశించకుండా దేవుడు నిన్ను ప్రేమించిన ప్రభు నువ్వు అడగకుండానే అవి నీకు సమకూరుస్తాడు. నీ బంగారం ఇవ్వాలని, వెండి ఇవ్వాలని అడగట్లా. దేవుని ఎప్పుడు అటువంటి మాట్లాడాను. దేవుని నేను అడిగేది ఏంటంటే ఒక విషయం, రెండు విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని నేను అడిగేది ప్రభు యొక్క పరిచర్య, ఉన్నతమైన పరిచర్య చేయటం కోసం నా హృదయాన్ని సిద్ధపరచుకున్నాను. ఒకటి. రెండవది, నా కుటుంబం, నా బిడ్డలు ప్రభు సన్నిధిలో నిలబడాలి. నా హృదయం ఉన్న కోరికది. అంతకుమించి నా హృదయంలో కోరిక మరొక కోరిక లేదు. పసిబిడ్డలు బయలుపడక ముందే, గర్భం నుంచి బయలుపడక మునిపే. ఎందుకు చెప్తున్నాను మీకు నేను, కానీ చెప్పే విషయాలు కాదు, కానీ చెప్తున్నా వాళ్ళ కోసం, ఆ చిన్న పసిబిడ్డల కోసం గర్భంలో రూపు ఏర్పడక మునిపే అంటాడు దావీదు, ప్రభా నీ కళ్ళు నన్ను చూసే అంటాడు. నీ కళ్ళు నన్ను చూచే ప్రభా, నేను గర్భంలో రూపు మునిపే నీ కళ్ళు నన్ను చూచే ప్రభా, నేను పిండముగా ఉండకుండా నీ ప్రభా, నీ కళ్ళు నన్ను చూచే ప్రభా అంటాడు దావీదు. అటువంటి స్థానాల కోసం నేను ప్రాకులాడలేదు. కానీ నా హృదయంతరంగంలో ప్రభు యవ్వన కాలంలో నువ్వు చూపిన నీ అనురాగాన్ని, నీ ప్రేమను నేను మర్చిపోలేదంటాడు దేవుడు ఇర్మియాలో. అలాగే యవ్వన కాలంలో చూపిన ఆ యొక్క ప్రేమ, పరిశుద్ధతలో ఆత్మ వేరుపడిన స్థానాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో స్థానాలు స్వతంత్రించుకోవడానికి మూలమైపోయింది. నాకనే కాదు, మీకు కూడా ఉండొచ్చు. దానికోసం ఈ తపనంతా కూడా, దానికోసం అటువంటి ఉన్నతమైన స్థానాలు ప్రభు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. హృదయవాంఛలు తీర్చే ప్రభు అని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఆ మహిమలైన కణాలు ఈ ప్రేమలో, పరిశుద్ధుని యొక్క ప్రేమలో ప్రకాశిస్తాడు. ఆ ప్రేమ ప్రకాశించడం చూచినప్పుడు ఈ లోక సంబంధమైనవి ధనము కానీ, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు కానీ నేను ఆకర్షింపు చేయలేవు. దానిలో నీ హృదయం చాలా ఉన్నతమైన స్థానాలు అందుకుంటుంది. ఎక్కడికో వెళ్ళి సంపాదించుకోవాలి, ఇక్కడికి వెళ్ళి సంపాదించుకోవాలి అనేది ఆత్మలో ఉండే స్థానాలు కాదు అవి. నీ ప్రభు, నా పక్కనే ఉండి నన్ను బలపరిచాడని ఏ విధంగా తిమోతి చెప్పాడు, అలాగే నా పక్క నుండి నన్ను బలపరిచిన ప్రభు అనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. తర్వాత రెండోదిగా పరిశుద్ధుల ఐశ్వర్యం రాయబడింది పత్రికలో. పరిశుద్ధులలో ఆయన పరిమళ తైలం పోయబడింది. ఐశ్వర్యం పరిమళ తైలం సుగంధాభిషేక తైలం అని. తర్వాత ఇది జకర్యాలో రాయబడి ఉంది. బంగారు గురించి ఒక పదం ఉంది. అటువంటిది ఆ తైలం పోయబడిందని నాలో రాయబడి ఉంది. ఎన్నో తైలాలు, 4-5 రకాల తైలాల గురించి రాయబడి ఉంది. అది క్రీస్తు ప్రభువులో కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ ఆ తైలం అంతా కూడా ఎన్నో విధాలుగా సుగంధ పరిమళ తైలం అనండి, తైలాభిషేకం కానివ్వండి, ఎన్నో అన్ని కూడా ఆత్మాభిషేకంగా ప్రభు కలువరి శిలువలో ప్రాణపెట్టినటువంటి ఆ యొక్క ఆత్మలో ఈ పరిమళాలు ఆత్మకి ఇవ్వబడ్డాయి. లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిమళాల గురించి మనం ధ్యానించడం కష్టమైపోయేది. ఎటువంటి పరిమళ తైలం ఇవ్వబడిందంటే దైవ గ్రంథంలో, పాత నిబంధనలో, అది నూతన నిబంధనకు వచ్చేపాటికి క్రీస్తు యేసునందు ఆత్మలో ఆ పరిమళ తైల సుగంధాలు నింపబడి ఒక పరిశుద్ధిని ఆత్మను అభిషేకం అని చెప్తున్నా మీకు. నేను అభిషేకించాను. ఈ అభిషేకం నుంచి డివేట్ అవ్వద్దు. డివేట్ అయ్యారా ఇంకో స్థానాల్లో పెడిపోతారు. జాగ్రత్త పడండి. ఈ అభిషేకం నుంచి కృపావరాలు కానీ పరిశుద్ధాత్మ అలంకారాలు కానీ, తర్వాత పరిమళ యొక్క సుగంధం కానీ, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో చెప్పడానికి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకంతో నీ హృదయంలో, నీ అంతరాత్మలో ఆయన అభిషేకిస్తాడు. ఆయన అభిషేకించడం అంటే
క్రీస్తు యేసు యొక్క రక్తం నీకు మధ్యవర్తిగా ఉన్నంత వరకు ఈ మధ్యవర్తి అయిన ప్రభువులో నీ ఆత్మ ప్రకాశించగలది. పరిశుద్ధతలో, ప్రేమలో, గుణగణాల్లో ప్రకాశించగలది. ఒక గుణం గురించి కూడా మీకు చెప్పలే నేను. ఒక గుణగణం గురించి కూడా మీతో చెప్పలేదు నేను. ఈ రెండిట్లో ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మ ఆత్మాభిషేకం, వాటన్నిటిలో నీ ఆత్మని ఏకం చేసి చెప్తారని చెప్పాలా నాకు చదువు. అప్పుడు ఆ ఎన్ని కూడా నీకు తెరవబడినటువంటి ధననిధులు అయిపోతాయి. అలంకారాలు కానీ, వరాలు కానీ, పరిమళ తైల సుగంధాలకు కానీ నీ ఆత్మ తెరవబడినటువంటి ధననిధి అయిపోద్ది. అది బైబిల్ గ్రంథంలో దాచబడిన ధననిధులు నీ ఆత్మకు ధననిధులు అయిపోతాయి. పరిశుద్ధాత్మతో అవి ప్రకాశిస్తూ, పరిమళిస్తూ సంఘం నుంచి లోపంలోకి వెళ్తాయి. నీ హృదయంలో లేకపోతే, చెప్పేవాళ్ళ హృదయం లేకపోతే ఏం చెప్తున్నారు, ఏమంటుందో సంఘం నాకు అర్థం కావటం చాలాసార్లు. ఏం చెప్తుంది సంఘం అనేది కూడా ఒకసారి సేవకులు అర్థం చేసుకోవాలి. క్రీస్తుని గురించి ఏం చెప్తున్నాం మనం? ఏమైనా ప్రకటిస్తున్నాం క్రీస్తుని గురించి? ఆయన ప్రభువు అనియో, క్రీస్తుని గురించి ఆయన రక్షకుడు అనియో, ఆయన ప్రభు అనియో చెప్పగలుగుతున్నామా? ఆయన విమోచకుడని చెప్పగలుగుతున్నామా? ఏంటి మన బోధలు ఏం దాచిపెట్టబడి ఉంది? క్యారెక్టర్స్ తీసుకుని గంటలు బోధిస్తే ఎవరికి తలకాకి ఎక్కదు. పరిశుద్ధాత్మ యొక్క సార్వభౌమత్వం, పరిశుద్ధాత్మ యొక్క ఆ సుందరమైన వదనం, క్రీస్తు యేసు యొక్క సుందరమైన మార్గాలు, ఆ ప్రేమ యొక్క దాన్ని ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా. ఆత్మ సౌందర్యంలో ఆ ప్రేమ యొక్క, నీ ప్రేమకు దానికి ధీటుగా నిలబడినటువంటి ఆ స్థానాలు నీ హృదయం లేకపోతే పరిశుద్ధుని ప్రేమ గురించి ఏం చెప్తారండి? ఏం చెప్తారు? పరిశుద్ధుడు నిన్ను ప్రేమించిన ప్రేమకు నీ హృదయం వశం కాకుండా నీ దూరంగా ఉండి పరిశుద్ధుని యొక్క ప్రేమ గురించి ఏం చెప్తారు? ఆ కళల్లో ఆత్మ ప్రేమ యొక్క కళల్లో, పరిశుద్ధ కళలో ప్రకాశించినప్పుడు ఆ సౌందర్యం నీ ఆత్మలో ప్రకాశించకపోతే పరిశుద్ధమైన దేవుడు ఆత్మ కలంకారం అని ఎలా చెప్తారండి? ఏం చెప్తారన్న విషయం అడుగుతుంటున్నాను. ఒకసారి ఆలోచించవలసిన విషయం. అందుకోసం పరిమళ తైలం అని చెప్పబడింది. పరిశుద్ధులలో ఐశ్వర్యం అని చెప్పబడింది. పరిశుద్ధుల ఐశ్వర్యం. తర్వాత మరొకటి పరిశుద్ధుల ఐశ్వర్యం అనేది ఏంటంటే, అది స్తుతిలో, ఆరాధనలో అది బయలుపరచడం. పరిశుద్ధులకు ఇచ్చినటువంటి ఆ ధైర్యం అనేది స్తుతి ఆరాధనలో అది ఎక్స్ప్రెస్ చేయబడటం అంటే తిరిగి నీ హృదయం రిఫ్లెక్ట్ అయినప్పుడు దానికి ప్రతిస్పందనగా స్తుతి ఆరాధన నీ హృదయం నుంచి బయటకు వస్తుంది. నేను డూప్లికేట్స్ విషయం మాట్లాడుతున్నా. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఏం మాట్లాడుతాను, ఒరిజినల్ గా మీతో మాట్లాడుతున్నాను. అందులో ఒక విషయం మీతో మాట్లాడుతున్నా. ఈ స్తుతి ఆరాధన ఎక్కడ కనెక్ట్ చేయబడిందంటే ఉన్నతమైన స్థలాల్లోకి, మహిమ కలిగిన స్థలాల్లోకి, సర్వోన్నతమైన స్థలాల్లోకి. 3 విషయాలు చెప్పారు. ఉన్నతమైన స్థలాలు, మహిమ కలిగిన స్థలాలు, సర్వోన్నతమైన స్థలముల జయము అనే దూతలు అక్కడి నుంచి భూమి దిగి వచ్చారు. ఉన్నతమైన స్థలాలు అంటే సర్వోన్నతమైన స్థలాలు చెప్పారు. అందులో మహిమ కలిగిన స్థలాలు, అందులో ప్రకాశించే స్థానాల్లోకి నీ స్తుతి ఆరాధన అక్కడ చేర్చబడినప్పుడు దాంట్లో రాయబడి ఉంది ఒక మాట, పరిశుద్ధమైన స్థలాలని నీ ఆత్మ అక్కడ తాకినప్పుడు నీ ఆత్మకి పరిశుద్ధ స్థలాల యొక్క ఆ శక్తి నీ ఆత్మకు తాకుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. వారు తను స్తుతించినప్పుడు గడప కమ్ములు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 4వ వచనం 3 చూస్తున్నా. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేస్తున్నది. వారి కంఠస్వరం వలన గడప కొమ్ముల పునాదులు కదలచు మందిరము దూరం చేత నిండి ఉండగా నేను అపవిత్రమైన పెదలు గలవాడు ప్రజల మధ్య నివసించేవాడు. నేను నశించితిని, రాజును సైనిక అధిపతి యెహోవా నేను కళ్ళారా చూచింది అనుకుంటుంది. అర్థమైంది కదా మీకు? గడప కొమ్ముల పునాదులు అదిరిపోతున్నాయి వారి స్థుతితో. దేవుని యొక్క మహిమ ప్రకాశితమైంది. తర్వాత
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంది. మన స్తుతి ఆరాధన ఎక్కడ కలపబడిందంటే అక్కడికి వెళ్ళిందండి. స్తుతి ఆరాధన ఎక్కడికి వెళ్ళిందంటే పరిశుద్ధ స్థానాలకి ఒక సంఘం యొక్క స్తుతి ఆరాధన, ఒక పరిశుద్ధుని యొక్క స్తుతి ఆరాధన అక్కడికి వెళ్ళిందండి. ఇది గ్రహించకుండా పరిశుద్ధ సంఘంలో మనం నడిచే విధానం ఒకసారి యోచించండి. మనం నడిచే విధానం ఇలా ఎవరు చెప్పరు, కానీ చెప్పాల్సిందే. ఇలా ఎవరు చెప్పరు, కానీ నేను చెప్పాల్సిందే. తెల్లలు పడుకు తిరుగుతారండి, తెల్లలు పడుకు తిరుగుతారు. అవసరం అవ్వచ్చనే కాదు, ఇటు తిరుగుతారండి. మాట్లాడుతున్న సమయం అదే. ఉన్నతమైన దర్శనాన్ని పొందవలసిన సమయంలో దేవుని మహిమతో సంఘం నింపవలసిన స్థలం ఆ స్థానాల్లో చేసే పనులు ఎటువంటి పనులు అంటే అటువంటి వాళ్ళకి తప్పుగా తోచకపోవచ్చు, కానీ దేవుని మహిమకు అడ్డుగా నిలబడుతున్నారనే విషయాన్ని, దేవుని శక్తికి అడ్డుగా నిలబడుతున్నారనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. అది కాకపోతే మన సొంత జ్ఞానంతో మన ఫిలాసఫీ ఉంటుంది, ఆ ఫిలాసఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళందరిలో అదార్యతో సంఘాన్ని నటించాలని చూస్తారు. సహజమధ్యం వాళ్ళందరితో ఇలా ఆరాధించండి, అలా ఆరాధించండి, ఇలా ఆరాధించండి, అలా ఆరాధించండి. ఆ ఫిలాసఫీ దేవుని సంఘానికి అవసరం లేదు. తత్వజ్ఞానం భక్తిపరులు కావచ్చు, వారందరిలో, దేవుని అండర్లో కాదు, వారందరిలో సంఘం నడిపించబడటం సహజమర్చుకుంటాం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి జీవితంలో ఈ ఆత్మ యొక్క అభిషేకం లేకపోతే ఒక సభ్యుని యొక్క అంతరంగ జీవితం వారికి అర్థం అవ్వదండి. ఒక పరిశుద్ధుని యొక్క జీవితం వారికి అర్థం అవ్వదు. ఎక్కడ నిలబడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకో. సంఘం పడేయడానికి ఇష్టపడతారు, కానీ సంఘంలో పరిశుద్ధిని ఉపయోగించుకోవడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి లోకంలో. ఎందుకంటే ఈ సంఘం యొక్క పరిధి పరిశుద్ధాత్మ చేతుల నుంచి తొలగిపోయి ఈ లోకం యొక్క స్థానాల్లో పిడిపోయిందండి. అందుకోసం ఆ స్థానాలు నేటి పరిశుద్ధులు లభించట్లేదు. పరిశుద్ధుల్లో వేదన ఉంది, పరిశుద్ధుల్లో కూర్చున్న వాళ్ళలో చెందుతుంది, పరిశుద్ధుల్లో కూర్చున్న వాళ్ళలో దుఃఖం ఉంది. చేయలేక, ఏం మాట్లాడలేక కన్నుల్లో నీళ్లు పెట్టుకుని కూర్చునే పరిశుద్ధులు సంఘాలు నిలబడి ఉన్నారండి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటున్నా నేను. అందుకోసం ఆత్మలో ఏం చెప్పాను, 3 చెప్పాను. గడప కమ్ముల పునాదులు, గడప కమ్ములు అదిరిపోయినాయండి ఆ యొక్క ఆరాధనతో. నా పరిశుద్ధుని కళ్ళారా చూచాను అని ప్రభా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. యెషయా కన్నీరు కాల్స్తున్న అపవిత్రమైన పెదవులు గలవాడు. ఆ వ్యక్తి అపవిత్రమైన పెదవులు గలవాడు అంటే మనం ఏంటండి చెప్పితే వాక్యం వివరిస్తే సర్యేశ్వరుని స్థాయి పోయిందండి. ఇప్పుడు ఒకప్పుడు వాక్యం చెప్తే పరిశుద్ధులు ఎంత ఏడ్చేవాళ్ళము. ప్రభా, ఆ సాధన నేనే అనుకునేదాన్ని, నీ మాట వినదాన్ని నేనే అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ విధంగా లేదు. అందరూ పరిశుద్ధులుగా చలామణైపోతున్నారు. ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి, పరిశుద్ధులుగా. ఆత్మ కన్విన్స్ లేదు, దేవుని ఒప్పుదల లేదు. ఇతరుల గురించి అరుస్తారు, కానీ వాళ్ళ జీవితంలో ఉండదు. ఈ యొక్క సంఘం యొక్క పరిస్థితి అనేకమైన వాటితో మిళితమైపోయింది. ఇప్పుడు నేటి సంఘం యొక్క పరిస్థితి. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. పరిశుద్ధులు దేవుని సన్నిధిలో నిలబడ్డారండి, పరిశుద్ధులు దేవుని సన్నిధిలో నిలబడ్డారు, లేరా అని నేను అనలేదు. పరిశుద్ధులు ఉన్నారు దేవుని సన్నిధిలో, కన్నీరు కార్చుకుంటూ దేవుని సన్నిధి కోసం వేదన పడే పరిశుద్ధులు సంఘాల్లో ఉన్నారు. ఎంత గౌరవిస్తున్నామో ప్రభుత్వాన్ని మనం, అంత గౌరవిస్తాడు, అంత ఉన్నతమైన స్థాయిలో మనం తీసుకొస్తాడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఎఫ్సీ 2:6 కృపామహదైశ్వర్యం. ఇది చెప్తానండి, 5 విషయాలు, 5 పాయింట్స్ రాశానండి అంతే. కృపామహదైశ్వర్యం, ఈ కృప పరిశుద్ధుల్లో మహదైశ్వర్యం వచ్చిందండి. ఎఫెసీ పత్రిక చదవండి, ఒకసారి కదండి, 2 సార్లు కదండి, 10 సార్లు చదవండి. ఎఫెసీ పత్రిక. ఐశ్వర్యం నీ గుండెల్లోకి అది పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. చదివి కంటగా వచ్చేసి నేను పత్రికలు, బైబిల్ అంతా రాకపోయినా కనీసం పత్రికలను కంటగా వచ్చింది. ఆ కృపామహ ఐశ్వర్యం నీ ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తాడమ్మా. ముద్రించడం కాదు, నీకు తాగిస్తాడు ఆ కృపామహ ఐశ్వర్యం. నీ కుటుంబంలో నుంచి, నీ బిడ్డల్లో నుంచి, సంఘంలోకి, సంఘం యొక్క బిడ్డల్లో నుంచి బయటికి పొంగి పొంగి పారే ఆ కృపామహ ఐశ్వర్యం, క్రీస్తు యేసునందులో ఆ కృపామహ ఐశ్వర్యం నీ ఆత్మలో నుంచి బయటికి ప్రకటించడం చూస్తామండి. అది పరిచర్య. మనల్ని గురించి మనం చెప్పుకునేది కాదు పరిచర్య. మనం ఏదో చేస్తామని చెప్పేది కాదు పరిచర్య. మన వల్ల ఇది జరుగుతుందని అది కాదు చెప్పేది పరిచర్య.
క్రీస్తుని గురించి, నేను క్రీస్తుని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. పరిశుద్ధాత్మను గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆ సాక్ష్యం, ఆ పరిచర్య, ప్రభు మనకు అప్పగించబడిన ఆ పరిచర్యలో మనం ఎలా నిలబడుతున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. తర్వాత అందుకోసం కొలస్సీ రాసిన పత్రికలో టైపింగ్ టైం అయిపోయిందా, నేను గురించి చేస్తున్నాను. కొలస్సీ రాసిన పత్రికలో నేను ఎంతగా పోరాడుతున్నాను మీరు తెలుసుకోండి. ఎందుకంటే కొలస్సీ సంఘమా, మీ ముఖం చూడలేదని, నా ముఖం మీరు చూడలేదు, కానీ నేను ఆత్మలో మీకోసం నేను పోరాడుతున్నాను. వారు ప్రేమైన అదుపుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్వరం కలిగిన వారే, దేవుని మరుమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు నేను పోరాడుతున్నాను. ప్రార్థించుకున్నాను. ప్రభువానికి వందనములు తండ్రి, నీకు స్తోత్రం. నీ జ్ఞానాన్ని నేను గ్రహించడం నాకు సాధ్యపరచబడలేదు. నీ సత్య సిద్ధాంతాల్లో, నీ వాక్య వివాహాల్లో దాచబడినటువంటి నీ మహిమను నేను కనుగొనడానికి ఎంతో శ్రమ పడవలసి వస్తుంది తండ్రి. పరిశుద్ధమైన మీ కృప ఎంతో ప్రభావ, ఆ మహదైశ్వర్యమైన ఆత్మ నిలబడటానికి ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మహిమల స్థానాలు చాలా గొప్పవి తండ్రి. అవి ఆత్మకి ఇచ్చి మీ సన్నిధి నిలబడటానికి ద్వారాలు తెచ్చిన పరిశుద్ధుడు ప్రభావ తండ్రి. ఆశీర్వదించాలి ఈ బిడ్డల్ని, ఈ కుటుంబాలను ఆశీర్వదించాలి, పరిశుద్ధుల్ని ఆశీర్వదించాలి, సేవకుల్ని ఆశీర్వదించాలి. నీ ఆత్మ చేత ముద్రించాలి ప్రభావ. నీ ఆత్మ యొక్క ముద్రలో ఉన్న సార్వభౌమత్వంలోనికి రాగలగాలి. నీ ఆత్మ ముద్రలో ఉన్న మహదైశ్వరంలోకి రాగలగాలి. దేవా, స్తుతి మార్గంలోనికి ఆత్మ వెలువడాలి. నీ యొక్క మహిమను గురించి, నీ యొక్క కీర్తిని గురించి గానం చేయాలి తండ్రి. ఆ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఈ మోచన మార్గంలో దాచబడినటువంటి పరిశుద్ధ రక్తాన్ని గురించి, కృపల గురించి నేను కీర్తించాలి. అటువంటి కీర్తన, అటువంటి కీర్తి ఈ పరిశుద్ధ లోపలికి రావాలని ఆశపడతాను తండ్రి. ప్రభావ మీకు కనపరచబడండి తండ్రి, మీరు కనపరచబడండి. మీ ఘనమైన నామాన్ని అతిగా హెచ్చించుకోండి ప్రభావ. నన్ను, నా కుటుంబాన్ని లెక్కించుకోవాలి. అనేక మంది బిడ్డలు దీవించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.